ఇంతమంది రైతులకి 40 లక్షల మంది రైతులకి జ్ఞానాన్ని అందించారు. ఇది ఒక రకంగా చూస్తే ఒక మనిషి 40 లక్షల మందిని తయారు చేశాడంటే ఈ భూమి మీద ఆయన నడయాడుతున్నప్పుడు మనం ఆయన చూస్తా ఒక గురువుగా స్వీకరిస్తూ 40 లక్షల మందిని తీర్చిదిద్దారంటే ఇది మనిషితో అయ్యే పనేనా? దేశ జనాభాతో దీన్ని పోల్చి చూస్తే 1% కూడా లేదు, 1% కూడా లేదు. మరి ఆయన జీవితాన్ని 45 సంవత్సరాలు నిస్వార్థంగా ఎక్కడ ₹1 తీసుకోకుండా ఒట్టిపోయిన ఆవు పేడ మూత్రంతో జీవామృతాన్ని ఒకటి ఆవిష్కరణ చేసి ఆ కల్చర్ ద్వారా సాయిల్ మైక్రోబ్స్ పెంచి భూమికి మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చి తద్వారా పంటల ద్వారా సమాజాన్ని ఇంత సేవ చేసి చూపించారు. అదే క్రమంలో ఆయన వ్యవసాయం గురించి మన అగ్రికల్చర్ గురించి మాట్లాడితే సమాంతరంగా శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు మన కల్చర్ గురించి మాట్లాడారు. కల్చర్ని మనం విడదీయలేం, ఈ రెండు కలిసి ఉన్నాయి. దీంట్లో ఏది ముందు అని అనుకుంటే మనం ఖచ్చితంగా అగ్రికల్చరే ముందు. అగ్రికల్చర్ ద్వారా కల్చర్ వచ్చింది, వ్యవసాయం ద్వారానే సంస్కృతి మనకు వచ్చింది. ఈ రెండు విషయాల మీద ఒకవైపు సుభాష్ పాలేకర్ గారు ఒక కన్ను అయితే మరొక కన్ను శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు భారతదేశం మొత్తం మళ్ళీ ఈ విధంగా నిలబడటానికి వీళ్ళిద్దరూ ఎంతో సేవ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇలా చేయాలనడానికి ప్రధానమైన కారణం, గతంలో ఇలాంటి నందులు ఒంగోలుకి ఈ భారతదేశంలోనే శ్రేష్టమైన నందులు ఒంగోలు జాతి. ఇలాంటి నందులు వయసులో ఉన్నవి 3-4 సంవత్సరాల వయసులో ఉన్నవి 18 సంవత్సరాలు అవి సేవలు చేయటానికి ఉంటాయి. అలాంటిది 3-4 సంవత్సరాల వయసులో ఉన్నవి గో సంతతికి ఉపయోగపడే ఈ నందులని అజ్ఞానంలో ఉన్న హిందువులు పాలేకర్ గారి జ్ఞానం తెలియక వాటిని అమ్ముతున్నారు. అలాంటివి బ్యాక్ టు రూట్స్ ద్వారా గత సంవత్సరం ఒక ఇంటర్వ్యూ ద్వారా 40 లక్షల రూపాయలు వారం 10 రోజుల్లో తెలుగువారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. అలా వచ్చి వాళ్ళ గ్రామాల్లో చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మేము ఆవుని చూడలేకపోతున్నాం, కనీసం గ్రామాల్లో గడపలేకపోతున్నాం అని వాళ్ళ వంతుగా రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రాష్ట్రాల్లో, రకరకాల దేశాల్లో ఉన్న వాళ్ళందరూ స్పందించి 40 లక్షల రూపాయలతో 40 ఒంగోలు గిత్తల్ని తీసుకోవటం జరిగింది. ఇవన్నీ యుగతులసి మహాక్షేత్రంలో అక్కడ శివకుమార్ గారి గోశాలలో ఇవన్నీ కూడా చేర్చడం జరిగింది. దీంట్లో ప్రవీణ్ గారు, రాక్ సాల్ట్ ప్రవీణ్ గారు, అలాగే నాగరాజు గారు, ఇంకా ఖైరతాబాద్లో ఉంటారు, ఆయన గో రక్షాదళలో పనిచేస్తూ ఉంటారు, అలాగే శ్రీధర్ గారు, వీళ్ళందరూ కలిసి వాటిని జాగ్రత్తగా అక్కడికి తరలించి మళ్ళీ ఎవరైతే గోవుల్ని సాకుతున్నారో, గో ద్వారా సేద్యం చేస్తున్నారో, ఎవరైతే గోశాలను నిర్వహిస్తున్నారో గో సంతతి కోసం మళ్ళీ మేలు రకం ఒంగోలు గిత్తల్ని వాళ్ళకి ఉచితంగా అతి జాగ్రత్తగా వాళ్ళ ప్రాంతాలకి పంపించడం జరిగింది. అలా పంపించిన దాంట్లో
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక గురువు గారు. ఆయన ముందుకు వచ్చి ఒక నందిని తీసుకొని దానికి సేవలు చేస్తూ గోసంతతిని పెంచుతున్నారు. ఇది ఆదర్శం అంటే. కేవలం ప్రవచనాలే కాదు, ప్రవచనాలు చెప్పటమే కాకుండా ఆచరించి చూపించారు. వారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి చరణ్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మార్పు మొదలైంది అనటానికి ఇదే నిదర్శనం. మన తెలుగు రాష్ట్రాల్లో గోవు యొక్క మహత్యాన్ని చెప్పిన వాళ్ళల్లో సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇంకొక వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు. ప్రతి సమావేశంలో ఆధ్యాత్మిక ప్రవచనాలలో, పురాణాల్లో, ఇతిహాసాల్లో గోవు గొప్పతనాన్ని గురించి ఇంతగా ప్రచారం చేసిన వాళ్ళల్లో చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇంకా బంగారే శర్మ గారు, అలాగే పరిపూర్ణానంద స్వామి వారు, వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. అలాగే ఈ గో ఆధారిత వ్యవసాయం ముందుకు జరగాలని శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు పాదయాత్ర కూడా చేశారు. ఇదంతా కూడా ఒక మార్పు రావటానికి మొదలైంది అనే దానికి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తించే రోజు దగ్గరలో ఉంది అనటానికి ఇది నిదర్శనం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.